Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనం CDP కంటెంట్ క్లాసెస్ ని మనం స్టార్ట్ చేస్తున్నాము. సో మీలో ఎవరైనా CTET కానీ AP టెట్ అండ్ DSC కానీ తెలంగాణ టెట్ అండ్ DSC కానీ టీచింగ్ ప్రిపేర్ అవుతుంటే మన వీడియో ఉన్న ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే లైక్ డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఇంకా ఇలాంటివి NVS KS ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ ని మన ఛానల్ లింక్ ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకే, మనము ప్రీవియస్ వీడియోలో మనము యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ని కవర్ చేస్తున్నాం. అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సోషలైజేషన్ కాన్సెప్ట్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మీద కాన్సెప్ట్, ఓకే, కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద థీరీస్ మనం ప్రీవియస్ వీడియోస్ లో కంప్లీట్ చేసి ఉన్నాం అనమాట. ఇప్పుడు ప్రీవియస్ గా మనం ఒక వీడియోలో కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ గురించి స్టార్ట్ చేసాం. అంటే దాని ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం, మీనింగ్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి, ఏ సైకాలజిస్ట్ ఎలాంటి డెఫినేషన్స్ తీసుకొచ్చారు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఐక్యూని ఎలా మెజర్ చేస్తారు, ఐక్యూ మెజరింగ్ టేబుల్ ఏంటి అనేది మనము డీటెయిల్ గా డిస్కస్ చేసి ఉన్నాం అనమాట. సో ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో మనకి థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చాలా ఇంపార్టెంట్ థీరీస్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ థీరీస్ ఉన్నాయి. మనము కొన్ని థీరీస్ ని డిస్కస్ చేద్దాము, కొన్ని అంటే ఇంపార్టెంట్ థీరీస్ ని కొన్ని డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు మనం ఈ వీడియోలో యూనిఫాక్టర్ థియరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఫస్ట్ యూనిఫాక్టర్ థియరీ అంటే ఈ యూనిఫాక్టర్ థియరీని ఎవరు తీసుకొచ్చారండి? ఆల్ఫ్రెడ్ బినెట్. ఎవరు? ఆల్ఫ్రెడ్ బినెట్ అనమాట. ఆల్ఫ్రెడ్ బినెట్ అయితే బినెట్ కాదు, టీ సైలెంట్ అక్కడ. ఆల్ఫ్రెడ్ బినే అతను యూనిఫాక్టర్ థియరాన్ని తీసుకొచ్చారనమాట. ఎప్పుడు అంటే అతని గ్యాప్ ఏంటి లైఫ్ లో స్పేస్ 1857 నుంచి 1911 వరకు ఉన్నారనమాట. 1857 నుంచి 1911 వరకు ఉన్నారనమాట. ఇతను యాక్చువల్ గా ఫ్రాన్స్ నుంచి అండి. ఓకే, ఇతను ఈ సైకాలజిస్ట్ ఫ్రాన్స్ నుంచి. సో మనకి ఇతను ఏమని చెప్పొచ్చు? ఫ్రెంచ్ సైకాలజిస్ట్ అని చెప్పొచ్చు మనము. మనకి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. యూనిఫాక్టర్ థియరీని ఎవరు తీసుకొచ్చారు, యూనిఫాక్టర్ థియరీని తీసుకొచ్చింది ఎవరు, ఏ సైకాలజిస్ట్, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, దట్ మీన్స్ అలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. అన్ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, ఫ్రెంచ్ సైకాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ థియరాన్ని మనము మోనోఫాక్టర్ థియరం అని, సింగిల్ ఫ్యాక్టర్ థియరం అని, అబ్సల్యూట్ ఫ్యాక్టర్ థియరం అని నంబర్ ఆఫ్ టైమ్స్. ఏ థియరం అయినా సరే ఈ ఆల్ఫ్రెడ్ బినే థియరమ్స్ ఏనండి. దాన్ని డిఫరెంట్ నేమ్స్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఎగ్జామ్ లో మోనోఫాక్టర్ థియరం ఇస్ గివెన్ బై ఆల్ఫ్రెడ్ బినే కింద ఆప్షన్స్ ఇస్తారన్నమాట. మోనోఫాక్టర్ మనం చదువుకుంది మోనోఫాక్టర్ థియరం కదా, ఈ సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి, యూనిఫాక్టర్ థియరం కదా, సింగిల్ ఫ్యాక్టర్ ఏంటి, మోనోఫాక్టర్ ఏంటి అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ థియరీకి మనకి నంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. 4 or 5 అట్లా ఉన్నాయి. సో మనకి ఒకసారి దీని మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ ఫ్రాన్స్ గవర్నమెంట్ 1904 ఇయర్ లో, అంటే 1904 ఇయర్ లో ఈ ఆల్ఫ్రెడ్ బినేకి ఒక పని అప్పచెప్పించింది అనమాట. ఏమని అంటే, పిల్లలందరూ రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తున్నారు, క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, క్లాస్ రూమ్ లో ఎక్కడ వాళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి వీక్నెస్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో వాళ్ళు డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక పిల్లాడు ఉన్నాడు, రోజు స్కూల్కి వెళ్తున్నాడు, రోజు క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు, రోజు మేడం దగ్గర అటెండెన్స్ ఉంటుంది, కానీ ఎందుకంటే అతనికి ప్రోగ్రెస్ అనేది లేదనమాట, అతనికి గ్రోత్ లేదు. అంటే అలాంటి పిల్లల్ని కొంతమంది తీసుకొని, అంటే ఎందుకు వాళ్ళు ప్రోగ్రెస్ చేయలేకపోతున్నారు, వాళ్ళ గ్రోత్ ఎందుకు పెరగలేకపోతుంది, రెగ్యులర్ గానే స్కూల్కి వెళ్తున్నారు కదా అనేసి ఫ్రెంచ్ గవర్నమెంట్, అంటే అందులో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేసిందంటే 1904 ఆ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ బినేకి ఒక పని అప్పగించింది. ఏంటి, వాళ్ళు ఒక టెస్ట్ ని డిరైవ్ చేయండి. ఆ టెస్ట్ లో ఎలా ఉండాలంటే, పిల్లలు ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ అవుతున్నారు కనుగొని దానికి రెమెడీస్ ప్రొవైడ్ చేయగలిగేలా ఉండాలి ఆ టెస్ట్ అని. అప్పుడే తీసుకొచ్చారు అతను. అంటే 1905 లో తీసుకొచ్చారన్నమాట ఫస్ట్ ఇంటెలిజెన్స్ థియరీ. ఫస్ట్ ఇంటెలిజెన్స్ థియరీ ఎవరు తీసుకొచ్చారంటే, మనకి ఫస్ట్ ఇంటెలిజెన్స్ థియరీ కాదు, ఇది టెస్ట్ అనమాట. ఓకే, మనకి ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టే మనకి. ఇలా కూడా అనుకోవచ్చు. ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, అప్పుడు అతను ఏ ఇయర్ లో తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అని కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది సీటెట్ లో అడిగిన క్వశ్చన్ అండి. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ని మనకి ఆల్ఫ్రెడ్ బినే తీసుకొచ్చారు. అది 1905 లో తీసుకొచ్చారు. ఓకే, సో మనకి ఈ ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ తో పాటుగానే తను మెంటల్ ఏజ్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు అనమాట. మనము ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకున్నాం కదా, మనం ఐక్యూని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మెంటల్ ఏజ్ బై
క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అని చెప్పుకున్నాం కదా. ఈ క్రోనలాజికల్ ఏజ్ అంటే ప్రస్తుతం తనకున్న వయసు అనమాట. ఈ మెంటల్ ఏజ్ అంటే అతను ఎలా ఆలోచిస్తున్నాడు, అతను మెంటల్ ఎబిలిటీస్ ఇంటలెక్చువల్ గా ఎలా ఆలోచిస్తున్నాడు అనేది అతను మెంటల్ ఎబిలిటీస్ అనమాట, మెంటల్ ఏజ్ అనమాట. ఈ మెంటల్ ఏజ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కూడా ఆల్ఫ్రెడ్ బినెనే. ఎప్పుడు అది 1905. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఈ ఆల్ఫ్రెడ్ బినె ఏమేమి తీసుకొచ్చారు, ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, మెంటల్ ఏజ్ కాన్సెప్ట్ ని ఎవరు తీసుకొచ్చారు, ఏ ఇయర్ లో తీసుకొచ్చారు అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే థియోడోర్ సైమన్ అండ్ బినెత్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి కొంచెం వర్క్ చేసి కొలాబరేట్ అయిపోయి వాళ్ళిద్దరు సహాయంతో కొంచెం రీసెర్చ్ చేసి ఇప్పుడు బినే సైమన్ స్కేల్ అనేది ఒక స్కేల్ ని డెవలప్ చేశారండి. బినే సైమన్ స్కేల్. ఆ స్కేల్ ఎందుకు యూస్ అవుతుంది అంటే ఇది చాలా వరల్డ్ వైడ్ గా పాపులర్ గా ఉన్న స్కేల్. ఇది ఇంటెలిజెన్స్ ని మెజర్ చేయడానికి, అంటే పిల్లలు మెజర్మెంట్ అంటే ఇంటెలిజెన్స్, ఏ పిల్లలకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వీక్ గా ఉన్నారు, ఏమైనా వీక్ పాయింట్స్ ఉంటే వాళ్ళకి రెమెడీస్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేవి అలా మెజర్ చేయడానికి ఈ ఇంటెలిజెన్స్ మెజర్ చేయడానికి తీసుకొచ్చిన స్కేల్ ఇది బినే సైమన్ స్కేల్. బినే సైమన్ స్కేల్. ఈ స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బినే సైమన్ స్కేల్ ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరు తీసుకొచ్చారు అనేది కూడా మనకి సీటెట్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో కొంచెం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే మోనోఫాక్టర్ థియరీని యూనిఫాక్టర్ థియరీ అన్న ఒకటే అని చెప్పుకున్నాం. మోనోఫాక్టర్ అండ్ యూనిఫాక్టర్ థియరీ రెండు ఒకటే అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చూడండి ఇవి సేమ్, దీనిలో కన్ఫ్యూజ్ అవద్దు, అవే కరెక్టే. మోనార్కిక్ అండ్ యూనిటరీ థియరీ, మోనార్కిక్ అండ్ యూనిటరీ థియరీ, యూనిటరీ ఆర్ యూనిఫాక్టర్ థియరీ, యూనిటరీ థియరీ రెండు వేరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకే నేను సపరేట్ గా దీన్ని రాసాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే సైకాలజీలో ఒకదానికి ఒకటి పేర్లు కూడా అట్లా కలిసినట్లుగాను ఎక్కడ విన్నట్లుగాను మనకు అనిపిస్తా ఉండదు. అందుకే మనం చాలా ఫోకస్ చేయాలి. ఈ మొనార్కిక్ థియరీ, మోనోఫాక్టర్ థియరీ వేరే, మొనార్కిక్ థియరీ వేరే. ఈ మోనోఫాక్టర్ థియరీ కానీ యూనిఫాక్టర్ థియరీ కానీ ఎవరు తీసుకొచ్చారు, ఆల్ఫ్రెడ్ బినే తీసుకొచ్చారు. మనకి ఇది మొనార్కిక్ అండ్ యూనిటరీ థియరీ ఎవరు తీసుకొచ్చారు, జాన్సన్ అండ్ స్టెరన్. వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏ థియరీ తీసుకొచ్చారండి, మొనార్కిక్ అండ్ యూనిటరీ థియరీ. యూనిటరీ, ఇట్స్ నాట్ అ యూనిఫాక్టర్ థియరీ. సో కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మొనార్కిక్ అండ్ యూనిఫాక్టర్ థియరీ. ఓకే, ఇది అనమాట మనకి కొంచెం ఇంట్రొడక్షన్. అయితే ఇప్పుడు అసలు యూనిఫాక్టర్ థియరీలో కానీ మోనో థియరీలో కానీ అసలు ఏం చెప్పారు, ఆల్ఫ్రెడ్ బినే ఏం చెప్పారంటే మన అందరికీ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్ అండ్ సిమిలర్ సెట్ ఆఫ్ ఎబిలిటీస్. అందరికీ ఒక సెట్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి. అంటే కామన్ గా అందరికీ ఒక కామన్ ఫ్యాక్టర్, అది ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, లేదా ఒకటే జనరల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ లో అది సేమ్ ఉంటుంది. ఇంకా సిమిలర్ సెట్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి, అది కూడా సేమ్ ఉంటుంది. అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక టాస్క్ ని కానీ ఏదైనా ప్రాబ్లమ్ ని టాస్క్ కంప్లీట్ చేయడానికి, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్ లో అన్ని ఒకలాగే ఉంటుందా అని అతను చెప్పారనమాట, అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ బినే చెప్పారు. సో మనకి ఆ యూనిటరీ థియరీలో ఏం చెప్పారు అంటే మనకి సేమ్ ఇదే అనమాట. అందరికీ ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, జనరల్ ఫ్యాక్టర్ ఉంటుంది, లేదంటే సిమిలర్ సెట్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక టాస్క్ ని కంప్లీట్ చేయడానికి, లేదంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తారని అతను చెప్పారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మ్యాథ్స్ ఏ చేస్తారు, మ్యాథ్స్ మీదే ఫోకస్ పెడతారని. సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ చేస్తారు, లేదంటే ఒక పిల్లగాడు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్ వైపే వెళ్తాడు, డ్రాయింగ్ తప్ప ఇంకోటి నేర్చుకోవడానికి. అంటే అదే కదా, ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది అనేసి దాన్ని ఒకటే విధంగా ఉపయోగిస్తారనేసి అతను చెప్పారనమాట. కానీ దీనికి కూడా కొంచెం క్రిటిసిజం ఉందండి, అంటే దానికి కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకు, ఇప్పుడు జనరల్ గా మనం ఆలోచించుకున్నామంటే పిల్లలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటూ ఉంటారు, అంటే డిఫరెంట్ క్యాపబిలిటీస్ తో ఉంటారు కదా. ఒకే పిల్లడు ఒకే స్కిల్ ఉంటుందా, డిఫరెంట్ స్కిల్స్ తో కూడా పిల్లలు ఉంటారు. సో మనకి ఈ థియరీని మనం సింపుల్ థియరీ అని చెప్పొచ్చు. అందుకే మనం క్రిటిసైజ్ ఎందుకు చేశారు అంటే దీనికి ఒక రీజన్ ఏం చెప్పొచ్చు అండి, ఇది సింపుల్ థియరీ, ఓన్లీ ఒక ఫ్యాక్టరీ ఉండదు, కాంప్లెక్స్ థియరీకి డిమాండ్ చేశారనమాట. ఇది సింపుల్ గా ఉంది, సో మనం ఇంకొక కాంప్లెక్స్ థియరీని తీసుకొద్దాం అనేసి కొంతమంది సైకాలజిస్టులు ఆర్గ్యూ చేశారనమాట. ఓకే, ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండడం ఏంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్ లో వేరు మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ కూడా ఉంటాయి కదా, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా, సో ఒక ఫ్యాక్టర్ ఉండడం ఏంటని అలా ఆర్గ్యూ చేశారనమాట. ఓకే, అందుకని మనం ఇక్కడ రాసిన చూడండి, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి, నాట్ అ సింగిల్ ఇంటెలిజెన్స్ అని. సో అందుకనే ఈ థియరీ తర్వాత మనకి ఇంకొక థియరీ వచ్చింది, 2 ఫ్యాక్టర్ థియరీ అనమాట. ఓకే, ఈ థియరీ ఓవరాల్ గా ఎవరు తీసుకొచ్చారో మనం ఒకసారి రివైజ్ చేసుకుందామండి. ఈ ఆల్ఫ్రెడ్ బినే అతను ఫ్రెంచ్ సైకాలజిస్ట్. ఫ్రాన్స్ గవర్నమెంట్ అతనికి 1904 ఇయర్ లో ఒక టెస్ట్ ని డెవలప్ చేయమని ఒక పని అప్పగించింది అనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కడ వీక్నెస్, ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ అవుతున్నారు, వాళ్ళ యొక్క వీక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిని రెమెడీస్ తీసుకురామనేసి ఒక టెస్ట్ ని డెవలప్ చేయమన్నారు.
అది 1905 లో డెవలప్ చేశారన్నమాట. దాన్ని మనం ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని కూడా అంటాము. ఈ ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ తీసుకొచ్చింది ఆల్ఫ్రెడ్ బినే 1905. ఇది ఎందుకు ఇన్నిసార్లు మనం రివైజ్ చేస్తున్నామంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, అడిగిన బిట్, రిపీట్ అయిన బిట్, అందుకని నేను రెండు మూడు సార్లు రివైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ ఆల్ఫ్రెడ్ బినే అండ్ థియోడోర్ సైమన్ ఇద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి కొంచెం రీసెర్చ్ చేసి ఒక స్కేల్ డెవలప్ చేశారు. ఏం స్కేల్ అండి? ఈ స్కేల్ నేమ్ కూడా ఇంపార్టెంట్. బినే సైమన్ స్కేల్ అంటారు దాన్ని, బినే సైమన్ స్కేల్. ఆ బినే సైమన్ స్కేల్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇంటెలిజెన్స్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇంటెలిజెన్స్ ని మెజర్ చేయడానికి ఏ స్కేల్ ఉపయోగిస్తారో దాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఏ ఇయర్ లో తీసుకొచ్చారు అది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈ యూనిటరీ థియరీని మనము మోనో థియరీని, సింగిల్ థియరీ అని, అబ్సల్యూట్ థియరీ అని కూడా అంటాము. ఈ అన్ని థియరీలు కూడా ఎవరు తీసుకొచ్చారంటే ఇతను ఆల్ఫ్రెడ్ బినేనే తీసుకొచ్చారు అనమాట. ఈ ఆల్ఫ్రెడ్ బినే ఏం చెప్తున్నారు అంటే అందరిలో కామన్ ఫ్యాక్టర్ కానీ, ఏదైనా జనరల్ ఫ్యాక్టర్ కానీ, లేదంటే సిమిలర్ సెట్ ఆఫ్ ఎబిలిటీస్ కానీ ఉంటాయి. అవి ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, ఏదైనా టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము అని చెప్పారన్నమాట. సో మనకి ఇది కొంచెం డిఫికల్టీగా ఉందంటే ఒక స్కిల్ ఉండడం ఏంటి, ఒక్కొక్క పర్సన్ లో, ఒక్కొక్క చైల్డ్ లో డిఫరెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి కదా. సో అందుకని దీన్ని క్రిటిసైజ్ చేస్తూ కొంతమంది సైకాలజిస్ట్ ఆర్గ్యూ చేస్తూ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ థియరీస్ తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం 2 ఫ్యాక్టర్ థియరీ గురించి నేర్చుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.